హలో అండి. చిన్ని చెప్పే కథలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం. ఈరోజు నేను 1957 అక్టోబర్ మరియు నవంబర్ చందమామ సంచికలో వచ్చిన ఒక కథను చెప్తున్నానండి. మాయావర్తకుడు. రాసినవారు ఏ నారాయణ శర్మ గారు. ఒకప్పుడు కైరో నగరంలో మారూఫ్ అని ఒక యువకుడుండేవాడు. అతను అతి పేదవాడు, న్యాయమైనవాడు. అతను పాత చెప్పులు మరమ్మత్తు చేసి జీవించేవాడు. అతనికి ఫాతిమా అనే భార్య ఉండేది. ఆమె పరమగయ్యాలి. ఆమె ఎప్పుడూ కోపంతో రుసరుసలాడుతూ ఉండేది. దానికి తగ్గట్టే ఆమె నోరు కూడా మహా చెడ్డది. ఆమె తన భర్తను సుఖపెట్టలేకపోగా అస్తమానం తిట్టి శాపనార్థాలు పెడుతూ అతనికి జీవితం పైన రోత పుట్టేటట్టు చేస్తుండేది. మారూఫ్కు పరువుగా బతకాలన్న కోరిక జాస్తిగా ఉండేది. వీధిన పడడం అంటే అతనికి చాలా భయం. అందుచేత తాను సంపాదించిన డబ్బులన్నీ తన భార్య కోసమే వినియోగిస్తూ వచ్చేవాడు. కానీ ఏనాడైనా కర్మం చాలక అతను డబ్బు తీసుకురాకుండా ఇంటికి వస్తే ఆమె తెల్లవార్లు శాపనార్థాలు పెట్టి అతనికి కొంచెమైనా మనశ్శాంతి లేకుండా చేసేది. ఒకనాడు ఫాతిమా తన భర్తతో, ఇవాళ సాయంకాలం వచ్చేటప్పుడు బాగా ఇంత తేనె వేయించి తీపి రొట్టె పట్టుకురా అన్నది. అల్లా అనుగ్రహించి 4 డబ్బులు వచ్చేటట్టు చేస్తే అలాగే చేస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు మారూఫ్. అల్లా అనుగ్రహించేదేమిటి? ఈ రాత్రికి నాకు తేనెలో ఓడ్చిన తీపి రొట్టె లేకపోతే నీకింక మూడిందనుకో అన్నది ఆ గయ్యాలిది. తనకు 4 డబ్బులు వచ్చేటట్టు చేయమని అల్లాను ప్రార్థిస్తూ మారూఫ్ తన దుకాణానికి వెళ్ళాడు. కానీ ఎవరో పరీక్ష పెట్టినట్టు ఆ రోజు అతను ఒక్క చిన్న రాగి డబ్బు కూడా సంపాదించలేకపోయాడు. ఆఖరుకు తిండి రెట్టె కొనుక్కొని ఇంటికి పోవటానికి కూడా అతని వద్ద డబ్బు లేదు. నిరాశ నిస్పృహలతో కుంగిపోయి అతను ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో మిఠాయి దుకాణం తగిలింది. అతను కంటనీరు కారుస్తూ దుకాణం బయట నిలబడి లోపల ఉన్న రకరకాల తీపి రొట్టెలకేసి చూడసాగాడు. దుకాణదారు అతన్ని గమనించి లోపలికి పిలిచి, ఎందుకు విచారంగా ఉన్నావు మారూఫ్ బాయ్ అని అడిగాడు. మారూఫ్ తన గొడవంతా చెప్పుకున్నాడు. ఈ మాత్రానికి కొంపే మునిగిపోదులే, నీ భార్యకు కావాల్సిన సరుకు నేనిస్తాను, పట్టుకుని వెళ్ళు, డబ్బు తర్వాతే ఇద్దువు కాని అని దుకాణదారు తీపి రొట్టె ఒకటి తీసి ఇచ్చాడు. కానీ దానిమీద పోయటానికి అతని వద్ద ఆ సమయానికి తేనె లేదు. తేనెకు బదులు చక్కెర పాకం వేస్తాను, 2 ఒకటే రుచి, మా దుకాణంలో సరుకు కొనేవారు రొంటిని ఒకటిగానే భావిస్తారు అంటూ దుకాణదారు రొట్టె మీద బాగా చక్కెర పాకం పోశాడు. మారూఫ్ ఆ దుకాణదారికి తన కృతజ్ఞతలు తెలుపుకొని ఆ తీపి రొట్టెను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అతను చూస్తూనే ఫాతిమా, రొట్టె తెచ్చావా లేదా అని అడిగింది. ఆమె రొట్టెను చూసి సంతోషించకపోగా గొంతు చించుకుంటూ, రొట్టె మీద తేనె పోయించుకొని తెమ్మని చెప్తే చక్కెర పాకం ఎందుకు పోయించావు? నీకు తేడా తెలియదా అని అరిచింది. నీకు పుణ్యం ఉంటుంది, ఈసారికి ఇలాగే తినేద్దు. ఇది కొనేందుకు కూడా నా దగ్గర డబ్బు లేదు. దుకాణదారుని అరువు అడిగి తెచ్చాను. అతని దగ్గర తేనె లేదు, ఏం చేయను అన్నాడు భర్త హతాశుడై. నాకేమొద్దు అంటూ ఆమె ఆ రొట్టెను భర్త ముఖాన గిరవాటు వేసింది. పోయి నాకు తేనె రొట్టె పట్టుకరా అంటూ దవడ మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు మారూఫ్ పక్క పన్నొకటి విరిగి నోటి వెంట రక్తం రాసాగింది. ఉన్న ఓర్పు కాస్త పోయి మారూఫ్ తన భార్య నెత్తిన చిన్న మొట్టెకాయ వేశాడు. వెంటనే ఫాతిమా అమ్మ శక్తిలాగా అయిపోయి తన భర్త మెడ గట్టిగా పట్టుకొని గుంజుతూ, ఎవర్రా రండి రండి, నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు అని పెడబొబ్బలు పెట్టింది. ఈ పోలికేకలు విని ఇరుగు పొరుగు వాళ్ళొచ్చి మారూఫ్ను అతని భార్య పట్టు నుండి విడిపించారు. జరిగిందంతా విని వాళ్ళు ఆ గయ్యాలితో, ఈ చక్కెర పాకంలో వేసిన రొట్టెకేం లోపం వచ్చింది, మేమంతా తింటులేం, అనవసరంగా నీ భర్తని ఎందుకు అలా తిడుతూ ఉన్నావు అన్నారు. వాళ్ళంతా వెళ్ళిపోయాక మారూఫ్ ఆ రొట్టె ముక్కలన్నింటినీ ఏరి కొంచెం రుచి చూడమని
తన భార్యను బతిమాలాడు. కానీ లాభం లేకపోయింది. కడుపు దహించుకుపోతుండడం చేత చివరికి వాటిని తానే తినసాగాడు. తెల్లవార్లు భార్య చేత తిట్లు తిని మారూఫ్ మర్నాడు ఉదయమే లేచి మసీదుకు వెళ్ళి తన కష్టాలని కడతీర్చమని అల్లాను ప్రార్థించి అక్కడి నుంచి సరాసరి తన దుకాణానికి చేరుకున్నాడు. అక్కడ అతను దుకాణంలో కూర్చున్నాడో లేదో 2 భటులు వచ్చి, పద పద, నిన్ను కాజీగారు పట్టుకురమ్మన్నారు, పద అంటూ అతన్ని లాక్కుపోయారు. న్యాయస్థానంలో కాజీ ఉన్నాడు. అతనికెదురుగా ఫాతిమా తల వంచుకొని నిలబడి ఉన్నది. ఆమె చేతికి కట్టు, ముఖం మీద బాగా రక్తం మరకలు గల ముసుగు ఉన్నాయి. కాజీ మారూఫ్ను చూస్తూనే, పాపి, నీకు అల్లా భయం కూడా లేదా? ఈ ఆడకూతురి చెయ్యి విరగొడతావా, పన్ను రాలగొడతావా అని పెద్దగా గదమాయించాడు. క్షణం పాటు ఈ చెప్పులు కుట్టేవాడికి మతిపోయినట్టు అనిపించింది. అతను కాజీగారికి వాస్తవం నివేదించుకున్నాడు. కాజీకి అతని మాటలలో నమ్మకం కుదిరింది. ఆయన 1 పావు దినారం తీసి అతనికిస్తూ, పొయ్యి ఇది పెట్టి నీ భార్యకు తేనె రొట్టె కొనిపెట్టు. ఇద్దరూ మరెన్నడూ కీచులాడుకోకండి, పదండి అన్నాడు. మారూఫ్ ఆ డబ్బును భార్య చేతుల్లో పెట్టేసి తన దుకాణానికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికల్లా భటులు వచ్చి, నిన్ను న్యాయస్థానానికి తీసుకుపోయినందుకు మాకు బత్తెం డబ్బులు ఇవ్వు అని అడిగారు. ఏం చెయ్యాలో తోచక అతను తన పనిముట్లన్నీ అమ్మి వారికి బత్యాలు ఇచ్చేశాడు. దుకాణం ఖాళీ అయింది. తనకు పట్టిన ఈ దుస్థితి గురించి ఆలోచిస్తూ అతను విచారసాగరంలో మునిగి ఉండగా ఇంకొక న్యాయస్థానానికి చెందిన భటులు మరిద్దరు వచ్చి, అయ్యో ఏమయ్యా, కాజీగారు నిన్ను పట్టుకురమ్మన్నారు, పద అన్నారు. అతను వారి వెంట వెళ్ళి ఆ న్యాయస్థానంలో మళ్ళీ తన భార్య పూర్వంలాగే తన మీద అక్రమంగా ఫిర్యాదు చేయటం గమనించాడు. అతను ఈ రెండో కాజీకి కూడా జరిగిందంతా చెప్పి, 1 గంట క్రితమే మా తగాదాకు ఒక కాజీగారు తీర్పు ఇవ్వటం అయ్యిందండి అన్నాడు. కాజీగారు ఫాతిమాను కోప్పడి, గంట కింద తీర్పు ఇచ్చిన ఫిర్యాదును మళ్ళీ ఏమని తెచ్చావు అన్నాడు. హుజూర్, నా మొగుడు మళ్ళీ నన్ను కొట్టాడు అన్నది ఫాతిమా. కాజీ ఆమెను మందలిచ్చి భటులకు బత్యాలు చెల్లించమని మారూఫ్తో చెప్పాడు. దాంతో మారూఫ్ జేబులు ఖాళీ అయ్యాయి. అతను మరింత కుంగిపోయి తన దుకాణానికి తిరిగి వెళ్ళాడు. మరొక గంటకల్లా కొందరు మిత్రులు అతని దుకాణానికి పరిగెత్తుకుంటూ వచ్చి, మారూఫ్, మారూఫ్, నీ కొంప మునిగిందిరా, నీ భార్య సుబేదార్ కచేరీలో నీ మీద ఫిర్యాదు చేస్తుంది, వెంటనే పరారాయిపో అని చెప్పాడు. మారూఫ్ వెంటనే లేచి దుకాణం మూసి సాధ్యమైనంత త్వరలో కైరో నగరం దాటి పారిపోయాడు. అసలే చలికాలం, దానికి తోడు వర్షం ఆరంభమైంది. వానకు తడుస్తూ చలికి వణుకుతూ అతను చీకటి పడిందాకా నడిచి ఒక పాడుబడిన భవనాన్ని చేరుకుని అందులో ఆ రాత్రి తలదాచుకున్నాడు. తన స్థితి తలుచుకున్న కొద్దీ అతనికి ఏడుపు వచ్చింది. కట్టుకున్న భార్య తనకు ఇల్లు వాకిలు లేకుండా చేసింది. భవిష్యత్తు చూడబోతే అయోమయంగా ఉంది. అందుచేత అతను పెద్ద పెట్టున ఏడవసాగాడు. ఇంతలోనే ఎవరో, ఎందుకు నాయనా అంత దుఃఖిస్తున్నావు అని అడగడం మారూఫ్కి వినిపించింది. మారూఫ్ తల ఎత్తి ఒక వింత ఆకారాన్ని చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను 100 ఏళ్లుగా ఈ పాడుబడిన ఇంటిని ఆశ్రయించి ఉన్న భూతాన్ని. నా వల్ల నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు, ఇవాళ నువ్వు నా అతిథివి అంది ఆ భూతం. బాబు, నీకు చేతనైతే నన్ను ఈ కైరో నగరానికి వీలైనంత దూరంగా చేర్చు. నా జీవితం అంతా ధ్వంసమైపోయింది. కొత్త చోట మళ్ళా కొత్త జీవితం ఏర్పరచుకుంటాను అన్నాడు మారూఫ్. సరే రా, నా వీపు మీద ఎక్కి కూర్చో అన్నది ఆ భూతం. మారూఫ్ అలాగే చేశాడు. కను మూసి కను తెరిచేసరికి మారూఫ్ ఒక పర్వత శిఖరం మీద ఉన్నాడు. తూర్పు తెల్లవారుతున్నది. పర్వతానికి దిగువన ఒక బ్రహ్మాండమైన నగరం కనిపిస్తుంది. మారూఫ్ గబగబా కొండ దిగి ఆ నగరం చేరుకున్నాడు. అక్కడి ప్రజలు అతనికి కొత్తగా కనిపించారు. వారు అతను దుస్తులకేసి వింతగా చూసి అతని చుట్టూ మోగి, నీ పేరేమిటి, మీది ఏ దేశం అని అడగసాగారు. నా పేరు మారూఫ్, మాది కైరో నగరం అని అతను జవాబిచ్చాడు.
ఆహా, నువ్వు కైరో నుంచి బయలుదేరి ఎంత కాలమైంది అని వారు మళ్ళీ అడిగారు. నిన్న సాయంకాలం బయలుదేరాను అన్నాడు మారూఫ్. అందరూ గొల్లున నవ్వారు. ఒక పెద్ద మనిషి అతనితో, నీకేమైనా మతిపోయిందా ఏంటి? కైరో నుండి ఈ ఖతాన్ నగరానికి ఒక ఏడాది ప్రయాణం. నువ్వు నిన్న సాయంకాలం బయలుదేరమేంటి? అప్పుడే రావడమేంటి? చాలే అన్నాడు. నేను నడిచి రాలేదు. ఒక భూతం నన్ను తన వీపును ఎక్కించుకొని తెచ్చి ఇక్కడ వదిలింది అన్నాడు మారూఫ్. ఈ మాటకు చుట్టుముగిన జనం మరింతగా విరగబడి నవ్వారు. పిచ్చివాడు అంటూ అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. సరిగ్గా ఆ సమయానికే అక్కడికి ఒక పెద్ద మనిషి దేవుడల్లే వచ్చాడు. ఆయన ఆ నగరంలోని గొప్ప వర్తకుల్లో ఒకడు. ఎవరో పరాయి దేశం వాణ్ణి పట్టుకొని ఇలా అల్లరి పెట్టవచ్చునా? మీరంతా ఏం పని చేస్తున్నారు అంటూ ఆయన అక్కడి జనాన్ని మందలిస్తూ వారి మధ్యగా మారూఫ్ వద్దకు చేరుకున్నాడు. ఆయన అతన్ని తన ఇంటికి అతిథిగా ఆహ్వానించి ఎంతో గౌరవంగా తీసుకువెళ్ళాడు. మారూఫ్ స్నానం చేసి తానిచ్చిన ఖరీదైన దుస్తులు ధరించి సుష్టుగా భోజనం చేసి కూర్చున్నాక వర్తకుడు అతనితో, అయ్యా, మీ దుస్తులు చూస్తే ఈజిప్ట్ నుంచి వచ్చినట్టుగా అనిపిస్తున్నారు. అసలు మీది ఏ దేశం అని అడిగాడు. చిత్తం, నేను ఈజిప్ట్ దేశస్తున్నే. కైరో నగరంలోనే నా నివాసం ఉండేది అన్నాడు మారూఫ్. అక్కడ ఏం చేసేవారు అని వర్తకుడు అడిగాడు. పాత చెప్పుల మరమ్మతు చేసేవాణ్ణి అన్నాడు మారూఫ్. ఆహా, కైరోలో మీ ఇల్లెక్కడా అని వర్తకుడు మళ్ళీ అడిగాడు. ఎర్ర సందులో అని మారూఫ్ వెంటనే జవాబిచ్చాడు. ఆ సందులో ఉండేవారెవరైనా తెలుసా నీకు అని వర్తకుడు అడిగాడు. మారూఫ్ కొందరు పేర్లు చెప్పాడు. షేక్ అహ్మద్ అనే అత్తరు వ్యాపారి తెలుసా అని అడిగాడు వర్తకుడు. నాకు తెలియకపోవటం ఏంటండి, మావి పక్కపక్క ఇల్లే అన్నాడు మారూఫ్ బిక్కరగా నవ్వుతూ. ఆయన ఎలా ఉన్నారు? అల్లా దయ వల్ల కులాసాగానే ఉన్నారు అన్నాడు మారూఫ్. ఆయనకు ఇప్పుడు ఎంతమంది కుమారులు? ముస్తఫా, మహ్మద్, అలీ అని ఆయనకు 3 కుమారులు. వారేం పనులు చేసుకుంటున్నారు? పెద్దవాడు ముస్తఫా బడిపంతులు, రెండోవాడు మహ్మద్ అత్తర వ్యాపారంలోనే ప్రవేశించి తండ్రి దుకాణానికి ప్రక్కనే తన దుకాణం కూడా పెట్టుకున్నాడు. మూడోవాడు అలీ, నేను చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. మేమిద్దరం క్రైస్తవుల ఆలయంలోకి జొరబడి ప్రార్థనా పుస్తకాలు దొంగిలించి అమ్మి ఆ డబ్బులతో మిఠాయి కొనుక్కొని తినేవాళ్ళం. ఒకరోజు క్రైస్తవులు మమ్మల్ని పట్టుకున్నారు. షేక్ అహ్మద్ తన కొడుకును చచ్చేటట్టు కొట్టాడు. వాడు కాస్త పరారీ అయిపోయాడు. ఈ 20 ఏళ్లుగా వాడి జాడే తెలియలేదు. మారూఫ్ ఈ సంగతి చెప్పగానే వర్తకుడు లేచి వచ్చి అతని కౌగిలించుకొని, మారూఫ్, నేనేరా అలీని అన్నాడు. తర్వాత మారూఫ్ తన కథ యావత్తు తన స్నేహితుడికి చెప్పేశాడు. అంతా విని అలీ, చూడు తమ్ముడు, కూటికి కూడా లేని చెప్పులు కుట్టేవాడివని, భార్య పోరు పడలేక పారిపోయి వచ్చావని ఇక్కడి ప్రజలకు తెలిస్తే నిన్ను ఎవరూ ఖాతరు చేయరు. నిన్న కైరోలో బయలుదేరి తెల్లవారేసరికల్లా ఇక్కడికి చేరుకున్నావంటే అందరూ నవ్వుతారు. నిజం చెప్పడం ప్రయోజకమైన పని కానప్పుడు యుక్తిగా అబద్ధం చెప్పడం తెలివైన పని. నేనీ ఊరు చేరి ఎన్ని బొంకులు బొంకి పైకి వచ్చానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు అన్నాడు. అయితే నన్నేం చేయమంటావు అన్నాడు మారూఫ్. నేను చెప్తాను విను. రేపు ఉదయం నా కంచరగాడిదలలో మంచిదిగా చూసి దానిమీద వర్తకుల వీధికి రా. నీ వెంట మా ఇంటి బానిసల్లో ఒకరిని వెంట తీసుకురా. అక్కడ నేను ఇంకా పెద్ద వర్తకులు కూర్చొని ఉంటాం. నేను నిన్ను చూడగానే లేచి నిలబడి ఎంతో గౌరవంగా స్వాగతిస్తాను. కైరో నగరంలో వర్తకుల అందరిలోకి నువ్వు గొప్పవాడివని ఇక్కడి వర్తకులకు పరిచయం చేస్తాను. ఎవరైనా బిచ్చగాలు వచ్చి చెయ్యి చాస్తే ధారాళంగా దానాలు చెయ్యి. అందుకుగాను నీకు కొంత డబ్బిస్తాను. తర్వాత నేను నిన్ను పలానా సరుకున్నదా అని అడుగుతాను. కోకొల్లుగా ఉన్నానే సమాధానమి. ఇదంతా కల్లార చూశాక ఇక్కడి వర్తకులు నీతో వర్తకం చేయగోరుతారు. వారి సహాయంతో నువ్వు నిజంగానే పెద్ద వర్తకుడు అయిపోవచ్చు. నేను అలాగే వర్తకున్నయ్యాను అన్నాడు అలీ. మర్నాడు అలీ తన స్నేహితుడికి చాలా ఖరీదైన దుస్తులు, 1000 బంగారు దినారాలు ఇచ్చి వర్తకుల బజారుకు వెళ్ళిపోయాడు.
ఆయన చెప్పిన ప్రకారమే మారూఫ్ ఒక మంచి కంచరగాడిద మీద ఎక్కి తన వెనక ఒక బానిసవాన్ని నడిపించుకుంటూ వర్తకుల బజారుకు చేరాడు. అక్కడ అతనికి అలీతో పాటు కతాన్లోని గొప్ప గొప్ప వర్తకులందరూ కనిపించారు. అతన్ని చూస్తూనే అలీ చివాల్న లేచి ఎదురు వెళ్ళి అతని కాళ్ళు కళ్ళకద్దుకొని అతన్ని కంచరగాడిదపై నుంచి దింపి తెచ్చి వర్తకుల మధ్య కూర్చోబెట్టాడు. మిగిలిన వర్తకులు ఒక్కొక్కరే వచ్చి రహస్యంగా అలీ చెవిలో వీరెవరు అని అడిగారు. ఈజిప్ట్లో ఇంతకు మించిన వర్తకుడు లేడు. ఈయన తండ్రి తాతల ఐశ్వర్యాన్ని గురించి చిత్ర విచిత్రమైన కథలు చెబుతారు. దాదాపు ప్రతి మారుమూల దేశంలోనూ ఈయన తాలకు గిడ్డంగులున్నాయి. ఈయనతో పోలిస్తే మనమంతా చిల్లర వ్యాపారులమే అని అలీ వారికి తెలియజేశాడు. ఆయన మాటలు వింటూనే వర్తకులందరూ మారూఫ్ చుట్టూ మూగి ఒకరి మీద ఒకరు పోటీపడి అతని చేత షర్బతులు తాగించి మర్యాద చేశారు. వర్తకుల పెద్ద అతని పక్క చేరి, అయ్యా, తమరు పచ్చపట్టు తానులేమైనా తెచ్చారా అని అడిగాడు. కొల్లలు కొల్లలు అన్నాడు మారూఫ్. ఎర్రబో అన్నాడు వర్తకుల పెద్ద. కొల్లలు కొల్లలు అన్నాడు మారూఫ్. మిగిలిన వర్తకులు ఏ సరుకుల గురించి ప్రశ్నించినా అతను కొల్లలు కొల్లలు అని మాత్రమే సమాధానాలిచ్చాడు. దయచేసి నమూనాలు చూపిస్తారా అని వర్తకులు అడిగారు. తప్పక చూపిస్తాను, సరుకు రానివ్వండి. 1000 కంచరగాడిదలతో మా బిడారు కొద్ది రోజుల్లోనే ఈ నగరం వచ్చి చేరుతుంది అన్నాడు మారూఫ్. సంభాషణ ఈ విధంగా సాగుతున్న సమయంలోనే ఒక బిచ్చగాడు వచ్చి వర్తకుల కేసి చెయ్యి చాచాడు. వెంటనే మారూఫ్ తన జేబులో నుంచి గుప్పెడు బంగారు నాణాలు తీసి బిచ్చగాడి చేతిలో వేశాడు. ఇది చూసి మిగిలిన వర్తకులంతా ఆశ్చర్యపోయారు. ఈ మనిషి రాజుల కన్నా ధనికుల్లా ఉన్నాడే అని వారు తమలో తాము అనుకున్నారు. మరి కాసేపటికి ఒక బిచ్చగత్తె వచ్చి చెయ్యి చాచింది. ఆమెకు కూడా మారూఫ్ గుప్పెడు బంగారం దానం చేశాడు. ఆమె మిగిలిన బిచ్చగాళ్లకు బంగారం చూపింది. వాళ్ళంతా ఒక మందగా వచ్చారు. తొనకక బెనకక మారూఫ్ తన దగ్గర ఉన్న బంగారం అంతా బిచ్చగాళ్లకు పంచేసి జేబు ఖాళీ అయ్యాక, అరే అల్లా, ఈ నగరంలో ఇంతమంది బిచ్చగాళ్ళున్నారని తెలిస్తే ఇంకా ఎక్కువ బంగారం వెంట తెచ్చుకొని ఉందునే, పాపం వాళ్ళు దేహి అని అడిగితే ఇవ్వలేకపోవటం ఏమిటి అన్నాడు. అయ్యా, తమరేమి విచారించకండి, తమకు అవసరానికి కావలిస్తే మేం సర్దుతాం అన్నాడు వర్తకుల పెద్ద. మరుక్షణమే మారూఫ్ చేతికి మరో 1000 దినారాలు అందాయి. మధ్యాహ్నం ప్రార్థనల వేళ దాకా అతను వాటితో దాన ధర్మాలు చేస్తూ ఇంకా మిగిలిన వాటిని మసీదులో ప్రార్థన చేసేవారి మీద వెదజల్లేశాడు. ప్రార్థనలు ముగిగానే అతను మరొక 1000 దినారాలు అప్పు తీసుకొని వాటిని కూడా దాన ధర్మాల కింద పంచేశాడు. చీకటి పడేలోపుగా అతను వర్తకుల వద్ద నుంచి 5000 దినారాలు అప్పు చేసి అదంతా బీద సాదలకు దాన ధర్మాలు చేశాడు. తన దాన ధర్మాలు చూసి విస్తుపోయి ఉన్న వర్తకులతో అతను, నా బిడారు దిగనివ్వండి, మీ బాకీ బంగారం రూపంలో చెల్లించమంటే చెల్లిస్తాను, సరుకు రూపంలో చెల్లించమన్నా చెల్లిస్తాను అన్నాడు. ఆ రాత్రి అలీ వర్తకులందరికీ విందు చేశాడు. ఆ విందులో మారూఫ్ ప్రధాన వ్యక్తి. అతనికి భోజనాల దగ్గర ఉన్నతాసనం ఇచ్చారు. ఆ రాత్రల్లా అతను పట్టుతానుల గురించి, రత్నాల గురించి ఏకడాటిగా మాట్లాడాడు. మధ్య మధ్య ఎవరైనా మీ బిడారిలో పలాని సరుకు వస్తుందా అని అడిగితే కొల్లలు కొల్లలు అన్నాడు. మర్నాడు మళ్ళీ అతను వర్తకుల బజారుకు వెళ్ళి వర్తకుల వద్ద అప్పు చేసి బిచ్చగాళ్లకు బంగారం దహన చేశాడు. ఇదే విధంగా 20 రోజుల పాటు సాగింది. అప్పటికి అతను అక్కడి వర్తకులకు 60,000 దినారాలు బాకీ పడ్డాడు. కానీ అతని బిడారు జాడ మాత్రం లేదు. ఇన్నాళ్ళు ఆ బిడారు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న వర్తకులు తమ డబ్బు గురించి ఆర్దుత పడనారంభించారు. వారా ఆందోళనను అలీకి చెప్పుకున్నారు కూడా. ఎందుకంటే అతని మాటలు నమ్మేవారు మారూఫ్కి అప్పు పెట్టారు. అలీ మారూఫ్ను అవతలికి తీసుకుపోయి, నీకు పూర్తిగా మతిపోయినట్టుందే, వర్తకులు డబ్బు కోసం తొందర చేస్తున్నారు, నువ్వు వారికి 60,000 బాకీ పడ్డావట. ఈ సొమ్ముతో ఎంత వర్తకమైనా చేసుకుని ఉండవచ్చు. నువ్వు వట్టి సోమరిపోతులాగా దాన్ని బిచ్చగాళ్లకు పంచిపెట్టావు. ఈ బాకీ ఎలా తీరుద్దామని ఉద్దేశం అని గట్టిగా కోప్పడ్డాడు. ఏం భయం లేదు,
ఆ ఈ 60,000గా ఎంత? నా బిడారు రాని. వర్తకులకు బంగారం కావాలంటే బంగారం ఇస్తాను, సరుకు కావాలంటే సరుకిస్తాను, ఏది కావాలన్నా నా దగ్గర కొల్లలు కొల్లలు అని మారూఫ్ తాపీగా జవాబిచ్చాడు. ఓరిపిడిగా, ఆ కట్టుకథ నాకే చెబుతున్నావా? నీ బతుకు ప్రపంచానికి ఇప్పుడే చాటగలను, జాగ్రత్త, ఏమనుకుంటున్నావో అన్నాడు అలీ. చాలే చాలే, నేను పేదవని అనుకున్నావా? అంతులేని సంపద దారిలో ఉందనుకో. నా బిడారు దిగిన మరుక్షణం ఈ వర్తకుల సొమ్ము ఇబ్బడిగా పారేస్తాను అన్నాడు మారూఫ్ తొనకకుండా. యా అల్లా, నాతోనే అబద్ధమాడుతున్నావురా దుర్మార్గుడా, చూడు ఏం చేస్తాను అని అలీ బెదిరించాడు. నువ్వేం చేసినా సరే నా బిడారు చేరేదాకా ఆ వర్తకులందరూ వేచి ఉండక తప్పదు. ఆ తరువాతే వారి సొమ్ము వారికివ్వగలను, ఇంకా ఎక్కువ ఇస్తాను కూడా అన్నాడు మారూఫ్. అంతటితో అలీ ఆట కట్టయింది. ఒకప్పుడు తాను ఈ మారూఫ్ను చాలా పెద్ద కోటీశ్వరుడుగా పరిచయం చేసి ఆ నోటితోనే ఇప్పుడు అతన్ని గర్భదరిద్రుడని సాటి వర్తకులతో చెప్పటం ఎలా? మిగిలిన వర్తకులంతా అలీ దగ్గరికి వచ్చి మా బాకీ సంగతి ఏమంటున్నాడు, వ్యవహారం ఏమైనా దారిలో పడేటట్టుందా అని అర్థంగా అడిగారు. అలీ నీరసంగా, అతనితో నేను బాకీ సంగతి ప్రస్తావించడానికి జంకాను, ఎందుకంటే నేనే అతనికి 1000 దినారాలు అప్పు పెట్టి ఉన్నాను. అసలు మీరు అతనికి అప్పు పెట్టే ముందు నాకు చెప్పవలసింది కదా. మీ బాకీకి నేను జవాబుదారు కాను, దాన్ని మీరే వసూలు చేసుకోవాలి. సాధ్యం కాకపోతే సుల్తాన్ గారి వద్దకు వెళ్ళి అతను ఒక వంచకుడని, మమ్మల్ని దగా చేశారని ఫిర్యాదు చేసుకోండి అన్నాడు. వర్తకులందరూ కలిసి సుల్తాన్ గారి వద్దకు వెళ్ళి తమకు మారూఫ్కి మధ్య నడిచిన లావాదేవీల గురించి విన్నవించుకున్నారు. ప్రభు, ఈ మనిషి పేదవాడనుకుందామా అంటే మా కళ్ళ ఎదుటే పేదలకు కుప్పిలతో బంగారం దానం చేస్తున్నాడు. దరిద్రుడైన వాడెవడు అలా ఎన్నడూ చేయడు. ఈ దాన ధర్మాల కోసం అతను మా వద్ద 60,000 దినారాలు అప్పు తీసుకున్నాడు. పోనీ అతను ధనవంతుడే అని తొందరపడకుండా ఉందామంటే ఎన్నాళ్ళు చూసినా అతని బిడారి జాడే లేదే అన్నారు వాళ్ళు. వారు చెప్పేది వింటుంటే సుల్తాన్కు మారూఫ్ సాటిలేని ధనికుడన నమ్మకం కుదిరిపోయింది. ఆయన అసలే లోబి. ఈ మారూఫ్ పేదలకు గుప్పిలతో బంగారం దానం చేస్తున్నాడనేసరికి అటువంటి వాడి వల్ల లాభం పొందాలన్న దురాశ ఆయనలో తల ఎత్తింది. ఆయన వర్తకులను పంపేసి తన వజీరును పిలిచి, మనం ఈ మారూఫ్తో స్నేహం సంపాదించుకోవాలి. అతని బిడారు ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరుతుంది. ఈ వర్తకులు గద్దల్లాగా పొంచి ఉన్నారు. వారు అతని సరుకు కాజేయకముందే మనం జాగ్రత్త పడాలి. అవసరమైతే అతనికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి అతని ఆస్తి మన ఆస్తిలో కలిపేస్తాను అన్నాడు. మీరు దురాశకు చిక్కి మోసపోకండి ప్రభు, ఆ మనిషి వట్టి మోసగాడు అన్నాడు వజీర్. నేను ముందుగా అతన్ని పరీక్ష చేస్తాను, అందుకు అవసరమైన ఆలోచన చేసే ఉంచాను. అతను మోసగాడని రుజువైతే తల తీసేద్దాం అన్నాడు సుల్తాన్. వెంటనే వజీర్ మారూఫ్ని పిలిపించాడు. అతను వచ్చి సుల్తాన్కు సలాం చేసి కూర్చున్నాడు. నువ్వు ఈ నగరపు వర్తకుల దగ్గర 60,000 దినారాలకు బాకీ పడ్డావట, నిజమేనా అని సుల్తాన్ అడిగాడు. మారూఫ్ నిజమేనన్నాడు. అయితే వారి బాకీ ఎందుకు చెల్లించట్లేదు అని సుల్తాన్ మళ్ళీ అతన్ని అడిగాడు. నా బిడారు వచ్చి దిగానే వారి బాకీ చెల్లివేస్తాను. బంగారం కావాలంటే బంగారం ఇస్తాను, సరుకు కావాలంటే సరుకిస్తాను, ఏది కావాలన్నా అది నా దగ్గర కొల్లలు కొల్లలుగా ఉంది అన్నాడు మారూఫ్ తాపిగా. అతన్ని పరీక్షిద్దామని సుల్తాన్ 1000 దినారాల విలువగల ముత్యాన్ని తీసి అతనికిస్తూ, ఇలాంటి విలువగల ముత్యాలు మీ బిడారు వెంట ఉన్నాయా అని అడిగాడు. మారూఫ్ దాన్ని అటు ఇటు తిప్పి చూసి చివరకు ఆ ముత్యాన్ని కాలి కింద పెట్టి తొక్కి చితక్కొట్టేశాడు. సుల్తాన్ మండిపడుతూ, ఏంటి నీ ఉద్దేశం అన్నాడు. ఎంత విలువ ఉన్నా ఈ ముత్యం 1000 దినారాల కన్నా విలువ ఉండదు. నా వద్ద ఇంతకన్నా చాలా పెద్ద పెద్ద ముత్యాలున్నాయి అన్నాడు మారూఫ్. సుల్తాన్కు దురాశ కట్టలు తెగిపోయింది. ఆయన నగర వర్తకులను పిలిపించి, మీరు మీ సొమ్ము గురించి ఏం బెంగపడొద్దు, బిడారు తప్పక వచ్చి చేరుతుంది, మీ బాకీలు మీరు వసూలు చేసుకోగలుగుతారు అని చెప్పాడు.
తరువాత ఆయన తన వజీర్ను పిలిచి, మారుఫ్ను రాజభవనానికి అతిథిగా ఆహ్వానించు. అతనితో నా కుమార్తె గురించి ప్రస్తావించి పెళ్లాడ్డానికి ఇష్టపడతాడేమో తెలుసుకో. అతని ఆస్తంతా మనం కలుపుకోవచ్చు అన్నాడు. ప్రభు, ఈ విదేశీని చూస్తే నాకు చాలా సందేహంగా ఉంది. అతన్ని రాజభవనంలో అడుగుపెట్టనివ్వడం మంచిది కాదనుకుంటున్నాను నేను. ఇంతలో తొందర ఏమొచ్చింది? బిడారు వస్తున్న జాడైనా తెలిసేదాకా తొందరపడకండి ప్రభు అని వజీర్ సలహా ఇచ్చాడు. ఈ సలహా వింటూనే సుల్తాన్ మండిపడ్డాడు. విశ్వాసఘాతకుడా! నా కుమార్తెను నువ్వు పెళ్లాడాలని వెనక ఉన్నావు. దానికి మేము ఒప్పలేదు. ఇప్పుడు ఆమెకు మంచి సంబంధం వస్తే దాన్ని ఎలాగైనా పడగొట్టాలని చూస్తున్నావు. నా కుమార్తెకు ఎలాగైనా ఈ పెళ్లి తప్పించి అప్పుడు నువ్వే పెళ్లాడాలనుకుంటున్నావు. ఇతను నా కుమార్తెను పెళ్లాడితే మనమంతా పడిపోతాం. ఏమనుకుంటున్నావో అన్నాడు ఆయన. ఇక ఎదురు చెప్తే సుల్తాన్కు మరింత కోపం వస్తుందనుకొని వజీర్ తిన్నగా మారుఫ్ వద్దకు వెళ్ళి, సుల్తాన్ గారికి తమ కుమార్తెను మీకిచ్చి చేయాలనుంది. మీ ఉద్దేశం ఏమిటో చెప్తే ఆయనతో చెప్పాలి అన్నాడు. సుల్తాన్ గారి ఆదరానికి చాలా కృతజ్ఞుని. కానీ నా బిడారు వచ్చేదాకా ఆగటం మంచిది కదా. రాకుమార్తెను పెళ్లాడామంటే దానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది కదా. పెళ్లి కూతురికి కనీసం 5,000 సంచుల బంగారమైనా పెట్టాలి. పెళ్లినాడు నగరంలోని పేద ప్రజలకు కనీసం 1000 సంచుల బంగారమైనా దానం చేయాలి. సైనికుల వినోదానికి మరో 1000 సంచుల బంగారం అవసరం. పెళ్లి కూతురికి నేను 100 రత్నాలైనా పెట్టుకోవాలి. దాసాదాసి జనానికంతటికీ కలిపి మరో 100 రత్నాలైనా బహుకరించాలి. నా బిడారు చేరందే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అన్నాడు మారుఫ్ దర్పంగా. వజీర్ ఈ మాటలను సుల్తాన్ గారికి నివేదించాడు. సుల్తాన్కు తల తిరిగిపోయినంత పనైంది. ఆయన మారుఫ్ను వెంటనే పిలిపించి, ఓ వర్తక శేఖరా, ఈ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. పెళ్లికయ్యే ఖర్చంతా నేనే భరించుకుంటాను. నా ఖజానా నిండా పుష్కలంగా డబ్బున్నది. నీ అవసరాలకు కావాల్సింది ఎంతైనా సరే నువ్వు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెళ్లి కూతురికి ఇవ్వవలసిన కట్న కానుకల సంగతి బిడారు వచ్చాక చూసుకోవచ్చు. ముహూర్తం వాయిదా వేయటం మటుకు నాకేమాత్రం ఇష్టం లేదు అన్నాడు. సరే అని అన్నాడు మారుఫ్. అతనికి సుల్తాన్ కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. మారిఫ్ను పెళ్లి కొడుకును చేసి దేవుడిలో ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. అతని ముందు గాయకులు పాడారు, నర్తకులు నాట్యం చేశారు, విదూషకులు హాస్యాలు చేశారు, గొప్ప గొప్ప మల్లులు కుస్తీలు పట్టారు. ఆ రోజుల్లా అతను ఖజానా నుంచి సంచులతో బంగారం తెప్పించి పంచుతూనే ఉన్నాడు. ఖజానా నుంచి సంచులు తెచ్చి అందించలేక వజీర్ రెక్కలు కూడా పడిపోయాయి. ఆయన మారుఫ్ దగ్గరికి వచ్చి అతని చెవిలో, అల్లా నిన్ను క్షమించుడు. నగర వర్తకుల బంగారం అంతా అలాములు పలాములు చేసింది కాక సుల్తాన్ గారి ఖజానా కూడా ఈ విధంగా గుల్ల చేస్తున్నావు అన్నాడు కోపంగా. మధ్యలో నీ సొమ్మేం పోయింది? నా బిడారు రాని సుల్తాన్ గారి సొమ్ముకు 1000 తిరిగిస్తాను అన్నాడు మారుఫ్. 40 రోజుల పాటు ఉత్సవాలు జరిగాక పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి ఊరేగింపులో మారుఫ్ బంగారం 2 చేతుల వీధుడంతటా విదజల్లుతూనే ఉన్నాడు. చివరకు పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని పడకింట్లోకి పంపారు. మారుఫ్ మంచానికి ఓ మూల దిగాలు పడి కూర్చొని కంటనీరు పెట్టుకోసాగాడు. సుల్తాన్ గారి కుమార్తె అతని దగ్గరికి వచ్చి, ఎందుకలా విచారిస్తున్నారు? మీకే కష్టం వచ్చింది అన్నది. అంతా అల్లా నిర్దేశం, కానీ ఇలా జరగటానికి తప్పు పూర్తిగా మీ నాన్నదే అన్నాడు మారుఫ్. తప్ప? ఇప్పుడేం తప్పు జరిగింది అన్నది సుల్తాన్ కుమార్తె. జరగకపోవటం ఏంటి? నన్ను చూసి అందరూ తిడుతున్నారు. నా బిడారు వచ్చిందాకా ఈ పెళ్లి జరపకుండా ఆగినట్టయితే నీకు ఎటువంటి బట్టలు పెట్టేవాణ్ణి, ఎటువంటి నగలు పెట్టేవాణ్ణి? ఇంత వైభవంగా పెళ్లి చేసుకొని కూడా పెళ్లి కూతురువైన నీకు ఏమీ పెట్టక లోకానికి పరమ నీచునిగా కనిపిస్తున్నాను అన్నాడు మారుఫ్ విచారంగా. దీనికే ఇంత విచారించాలా అన్నది సుల్తాన్ కుమార్తె. పెళ్లి అయిన మర్నాడు సుల్తాన్ గారి నౌకర్లకు వడ్డించే కుర్రాడు మొదలుకొని వజీర్ దాకా
ప్రతి ఒక్కరికి మారూఫ్ బట్టలు పెట్టి బంగారం బహుకరించాడు. ఇలా ఈ దాన ధర్మాలు 20 రోజుల పాటు సాగాయి. ఆ తర్వాత సుల్తాన్ గారి ఖజానా ఖాళీ అయిపోయింది. అంతవరకు మారూఫ్ బిడారు జాడే లేదు. వజీర్ సుల్తాన్తో, మహాప్రభో, ఖజానా ఖాళీ అయ్యింది. అల్లుడు గారి బిడారు వచ్చే సూచనలేవి ఇంతవరకు లేవు. ఏం చేయాలి అన్నాడు. సుల్తాన్కి ఈ మాటలు వినగానే కంగారెత్తింది. అవును, ఏం చేద్దాం అన్నాడాయన ఆతుర్తాగా. ఆ వంచకుణ్ణి నమ్మవద్దని అదివరకే చెప్పాను. నన్ను అడిగితే ఇతనికి బిడారు లేదంటాను. మిమ్మల్ని మోసగించి చిల్లి గవ్వ కూడా కట్నం ఇవ్వకుండా మీ కుమార్తెను పెళ్లాడి పైపెచ్చు మీ ఖజానాని గుల్ల చేశాడు. ఈ పనికి మాలిన వాణ్ణి ఇంకెంతకాలం సహిస్తూ చూస్తూ ఊరుకుంటారు? వెంటనే వీడికి తగిన ప్రాయశ్చిత్తం చేయించండి అన్నాడు వజీర్. అతని గురించి నిజం తెలిస్తే ఎంత బాగుండును అన్నాడు సుల్తాన్ నిస్పృహతో. మహాప్రభు, భర్త రహస్యాలు భార్య వద్ద దాగవు. అతని గురించి నిజం తెలుసుకునేటందుకు నన్నొక్కసారి మీ కుమార్తెతో మాట్లాడనిస్తారా అని అడిగాడు వజీర్. సుల్తాన్ సమ్మతించాడు. ఒక అడ్డుతెర అడ్డం కట్టించినాక సుల్తాన్ కుమార్తె వచ్చి తెర వెనక నిలబడింది. వజీర్ యువతలు నిలబడి, అమ్మా, ఖజానా ఖాళీ అయింది. ఆ పుణ్యం కూడా నీ భర్తదే. ఆయనకు ఒక బిడారున్నట్టు అస్తమానం వింటూనే ఉన్నాం. కానీ ఆ బిడార్ను కళ్ళ చూసిన వారెవరూ లేరు. ఈ మారూఫ్ అనే మనిషి గురించి నీకేమైనా తెలుసా తల్లి? ఆయన నమ్మదగిన వాడేనా? ఈ విషయాలు దయచేసి చెప్పాలి. ప్రభువారితో సంప్రదించే వారి అనుమతితో నేను మిమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నాను అన్నాడు. నాకు అంతులేని ముత్యాలు, రత్నాలు, ఆభరణాలను ఇస్తానని ఆయన రోజు నాతో అంటూనే ఉంటారు. నేను కూడా ఇంకా వాటిని కళ్ళ చూడలేదు అన్నది సుల్తాన్ కుమార్తె. మహారాణి, ఈ రహస్యం ఏమిటో మీరివాళే అడిగి తెలుసుకోండి. ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పనని ఆయనకు మాట కూడా ఇవ్వండి అన్నాడు వజీర్. అలాగే చేస్తాను అన్నది సుల్తాన్ కుమార్తె. ఆమె ఆ రాత్రి మారూఫ్తో, మీరు నాతోనైనా నిజం చెప్పి ఉండరాదా? మీకు బిడారు, సరుకు ఏమీ లేదని మా నాన్నకు తెలిసిపోయింది. ఆయన మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు. అసలు మీ సంగతి ఏమిటో చెప్పేయండి. వీలైతే మీకు సహాయపడతాను అన్నది. మారూఫ్ ఏమీ దాచకుండా సుల్తాన్ కుమార్తెకు తన కథ యావత్తూ చెప్పేశాడు. అంతా విని ఆమె విరగబడి నవ్వింది. ఇంత పచ్చి మోసం నేనెన్నడూ వినలేదు. మీరిక్కడ ఉంటే మాన ప్రాణాలు దక్కవు. వజీరు, మా నాన్న కలిసి మిమ్మల్ని హతమారుస్తారు. నా దగ్గర 50,000 దినారాలున్నాయి. అవి తీసుకొని ఇప్పుడే బయలుదేరి దూరదేశం వెళ్ళిపోండి. అక్కడికి చేరాక మనిషి ద్వారా మీ క్షేమం నాకు తెలియచేయండి అన్నదామె. మారూఫ్ ఆ డబ్బు తీసుకుని బానిసలు వేసుకునే దుస్తులు వేసుకొని సుల్తాన్ గారి అశ్వశాలలో ఉన్న గుర్రాలలోకెల్లా మేలుజాతి గుర్రం ఎక్కి ఆ రాత్రి కోట నుంచి పరారి అయిపోయాడు. మర్నాడు ఉదయం సుల్తాన్ గారు, వజీరు కలుసుకుని సుల్తాన్ కుమార్తెను పిలిపించారు. ఆమె తెర వెనుక కూర్చున్న తర్వాత సుల్తాన్ గారు, అమ్మా, నీ భర్తను గురించి ఏం తెలుసుకున్నావు అన్నాడు. తప్పుడు మాటలు చెప్పిన వాళ్ళ నోలు పడిపోతాయి అన్నది సుల్తాన్ కుమార్తె ఎంతో కోపం నటిస్తూ. అదేమిటి అన్నాడు సుల్తాన్. నిన్న రాత్రి నా భర్తకు ఎవరో ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చారు. ఆ ఉత్తరాన్ని నేనే తీసుకొని చదివాను. నా భర్త బిడారులో ఉండే 500 మంది బానిసలు ఆ ఉత్తరం రాయించి పంపారు. 2,000 మంది ఎడారి బందిపోటు దొంగలు గుర్రాలెక్కి వచ్చి బిడారు మీద దాడి చేశారట. ఘోరంగా యుద్ధం జరిగిందట. ఎంతోమంది బానిసలు, ఎన్నో కంచరగాడిదలు చావటం జరిగిందంట. బిడారు వచ్చి చేరటం ఇందుకే ఆలస్యమైంది. 70,000 దినారాలకు సరుకు నష్టమైందని తెలిసి కూడా నా భర్త అదేపాటి నష్టంలే అన్నారు. ఆయన అప్పటికప్పుడే గుర్రం ఎక్కి బయలుదేరి వెళ్ళారు. స్వయంగా వెంట ఉండి బిడారును మన గ్రామానికి తీసుకొస్తానన్నారు అన్నది సుల్తాన్ కుమార్తె. ఈ మాటలు విన్న వెంటనే సుల్తాన్కి పరమానందం కలిగింది. ఆయన వజీర్కేసి తిరిగి, ఇక ఎన్నడూ ఇలాంటి అబద్ధాలు చెప్పకు, తెలియకపోతే నోరు మూసుకొని ఉండుకో అని మందలించాడు. ఈ లోపుగా మారూఫ్ తన గుర్రం మీద ఎడారి మార్గం పట్టి వెళ్ళాడు. అతని మనస్సు మాత్రం సుల్తాన్ కుమార్తె మీదే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి అతను ఒక గ్రామ సమీపానికి వచ్చాడు. అతనికి ఆకలి దహించుకుపోతున్నది.
సమీపంలో ఒక రైతు పొలం దున్నుతూ మారిఫ్ను చూసి, దొరగారికి శుభం కలగాలి అన్నాడు. అతను మారిఫ్ను చూసి పెద్ద రాజ ఉద్యోగి అయి ఉంటాడనుకున్నాడు. మారుఫ్ గుర్రం దిగి, నువ్వెవరు బాబు? ఈ కనిపించే గ్రామంలో భోజనశాల ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ప్రభు, ఈ పొలం నాదే. మా గ్రామం చాలా చిన్నది, ఇక్కడ భోజనశాలలుండవు. అయినా మీకెందుకు వచ్చిన శ్రమ? మీరిక్కడే ఉండండి. నేను ఇంటికి వెళ్ళి తమకు భోజనం చేయించి పట్టుకు వస్తాను. ఆ తర్వాత మీ దారిన మీరు పోదురు గాని అన్నాడు రైతు. ఎంతసేపు చూసినా రైతు తిరిగి రాలేదు. తన మూలంగా వాడి పొలం పని నిలిచిపోయినందుకు విచారించి మారూఫ్ తానే పొలంలోకి వెళ్ళి కాలిపట్టి దున్నసాగాడు. ఎద్దులు కొంత దూరం వెళ్ళేసరికి నాగలికి ఏదో అడ్డం తగిలింది. ఎద్దులు ఎంత బలంగా లాగినా అది ముందుకు పోలేదు. ఆ అడ్డం తగిలిందేమిటో చూద్దామని మారూఫ్ పగులుతో తవ్వి చూసేసరికి ఒక రాతి పలక కనిపించింది. అతను దాన్ని చూసి ఆశ్చర్యపడుతూ తన బలమంతా వినియోగించి రాతిని పక్కకు తీశాడు. రాతి కింద ఒక నేలమలిగా అందులోకి దిగే మెట్లు కూడా కనిపించాయి. మారూఫ్ మెట్లు దిగి వెళ్ళాడు. అడుగున ఒక నలుచెదరమైన పెద్ద కొట్టం ఉన్నది. అందులో 4 గదులున్నాయి. వాటిలో బంగారు కుప్పలు, ముత్యాల కుప్పలు, రత్నాల కుప్పలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల క్రితం ఎవరో రాజులు తమ ధనాన్ని ఆ కొట్టంలో దాచుకున్నారు. తర్వాత ఆ రాజ్యం పోయింది. ఆ ప్రాంతాన్ని ఎడారి ఆక్రమించింది. మారూఫ్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. అతను మళ్ళీ పైకి వచ్చి రాతిని యథాస్థానంలోనే పెట్టేసి దానిపై మన్ను కప్పి రైతు కోసం ఎదురు చూడసాగాడు. కొద్దిసేపట్లోనే రైతు రకరకాల ఆహార పదార్థాలను తెచ్చి మారూఫ్ ముందు పెట్టి, బాబూ, తమ కోసం ప్రత్యేకంగా వంట చేయించేసరికి ఆలస్యమైంది, మన్నించండి అన్నాడు. ఏమోయ్, నువ్వు చాలా మంచివాడిలాగా, తెలివైన వాడిలాగా కనబడుతున్నావు. నా దగ్గర 50,000 దినారాలున్నాయి. వాటిని తీసుకొని ఈ పొలం నాకు వదిలే. ఈ డబ్బుతో హాయిగా వర్తకం చేసుకో. పొలం చేసుకుంటే నీకేమొస్తుంది అన్నాడు. రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మారూఫ్ అతనికి తనకు సుల్తాన్ కుమార్తె ఇచ్చిన డబ్బంతా ఇచ్చేసి పొలం తన పేర పెట్టించుకున్నాడు. తరువాత అతను ఆ రైతు ఇంటనే కొంతకాలం ఉండి దొరికిన కంచెర గాడిదలనల్లా కొనసాగాడు. చిన్న చిన్న బిడార్లు ఆ ప్రాంతంగా వస్తే వాటి వెంట ఉన్న బానిసలతో సహా కొనసాగాడు. ఒక నెల లోపల అతను 500 కంచెర గాడిదలను, 500 బానిసలను కూడా కొన్నాడు. పొలంలో తనకు దొరికిన రత్నారాసులన్నింటినీ ఆ కంచెర గాడిదల మీదికి ఎక్కించి తిరిగి కతాన్ నగరానికి బయలుదేరాడు. ఈ లోపలే నగరంలో ఉన్న సుల్తాన్ గారు చాలా ఆందోళన చెంది ఉన్నాడు. ఖజానా ఖాళీ అయి నెల రోజులైంది. తన భర్త బిడారును తీసుకురావడానికి వెళ్ళాడని సుల్తాన్ కుమార్తె చెప్పింది. అతను తిరిగి వస్తాడని, ధనం తెస్తాడని సుల్తాన్ ఏ రోజుకు ఆ రోజే ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఆఖరికి వజీర్, మహాప్రభు, మీ కుమార్తె చెప్పిన అబద్ధాలు నమ్మి మీరు నిష్కారణంగా భ్రమలో పడిపోతున్నారు. మీ అల్లుడు గారు వెళ్ళినది బిడారుని తెచ్చేటందుకు కాదు, తన ప్రాణం దక్కించుకునేటందుకు. అయినా అతనికి బిడారెక్కడుందండి అన్నాడు ఈసడింపుగా. సరిగ్గా ఆ సమయానికే భటుడొకడు పరిగెత్తుకుంటూ వచ్చి సుల్తాన్ గారికి సలాం చేసి, మహాప్రభు, అల్లుడు గారు తిరిగి వస్తున్నారు అన్నాడు. సుల్తాన్ ముఖం విచ్చుకున్నది, వజీర్ ముఖం ముడుచుకున్నది. మారిఫ్ వచ్చి సుల్తాన్ని కౌగిలించుకొని, నేననుకున్న దానికన్నా చాలా ఎక్కువ నష్టమే జరిగింది. నా సొత్తులో కొద్ది భాగమే దక్కింది. చూతురుగానే రండి అంటూ సుల్తాన్ను తన వెంట తీసుకెళ్లాడు. రాజభవనం ముందు ఆవరణలో మూటలన్నీ దించి ఉన్నాయి. వాటిని తెచ్చిన కంచరగాడిదలన్నీ ఒక పక్కగా నిలబడి ఉన్నాయి. ధనరాశులను చూడవచ్చిన నగరంలోని వేలాది జనాలను భటులు దూరంగా ఉంచారు. మారూఫ్ తెచ్చిన రత్నరాశులు చూడగానే సుల్తాన్ గారికి కళ్ళు చెదిరిపోయాయి. కొన్ని మూటల నిండుగా అచ్చంగా వజ్రాలు, కొన్నిటిలో అచ్చంగా వైడ్యూర్యాలు, కొన్నిట్లో మరకతాలు, కొన్నిట్లో పుష్యరాగాలు, కొన్ని సంచుల నిండా పోగకాయలంతా పెద్ద పెద్ద ముత్యాలున్నాయి. ఇదంతా నీ సరికే అన్నాడు సుల్తాన్ ఆశ్చర్యంగా. దొంగలు నా బిడారు మీద దాడి చేశారు కదా, అందువల్ల ఇంకా ఇంత సరుకు పోయింది పోగా మిగిలినంతా మన సొత్తే అన్నాడు మారూఫ్.
సుల్తాన్ తన వజీర్కేసి తిరిగి, "ఆ, ఇప్పుడేమంటావు?" అన్నాడు. "మహాప్రభు, ఇదంతా చూసి మోసపోకండి. ఇందులో ఏదో మోసం ఉండే ఉంటుంది" అన్నాడు వజీర్. "హ, ఈ నీచుని తీసుకుపోయి ఉరి తీయించండి" అన్నాడు సుల్తాన్ తన భటులతో. వెంటనే వాళ్ళు వజీర్ని పెడరక్కలు విడిచిపెట్టి లాక్కుపోయారు. అప్పటికప్పుడే సుల్తాన్ మారిఫ్ను తన వజీర్గాను, తన తర్వాత సుల్తాన్గాను ప్రకటించాడు. మారుఫ్ బిడారు వచ్చి చేరినందుకు పెద్ద విందు జరిగింది. ఆ విందుకు నగరంలో ఉండే వర్తకులందరూ వచ్చారు. వారిలో అలీ కూడా ఉన్నాడు. మారుఫ్ అందరి బాకీలు రెట్టింపుగా చెల్లించేశాడు. "తమరికిచ్చిన డబ్బు ఎక్కడికి పోదని మాకు తెలుసు, కానీ మేం చిన్న వర్తకులం గనక ఎంతో కాలం ఆగలేకపోయాం" అన్నారు వర్తకులు. అలీ మొకాన మటుకు కత్తివాటు వేస్తే నెత్తురు చుక్క లేకుండా పోయింది. మారుఫ్ ఈ బిడారు, ఇంత ధనము ఎక్కడి నుంచి తెచ్చాడో అలీకి తెలియనే లేదు. అదేవిధంగా సుల్తాన్ కుమార్తె కూడా ఆశ్చర్యపడింది. "ఈ సొత్తంతా ఎక్కడిది? నా ప్రేమను పరీక్షించడానికి అబద్ధమాడారు కదూ" అన్నది ఆమె తన భర్తతో. మారుఫ్ ఆమెతో నిజం చెప్పేశాడు. ఆ తర్వాత వారు చాలా కాలం పాటు సుఖంగా బతికి అనేక మంది పిల్లల్ని కన్నారు. కొన్నాళ్ళ తర్వాత మారుఫ్ మామగారు చనిపోయాడు. ఆనాటి నుంచి మారుఫ్ కతాన్ నగరానికి సుల్తానై చాలా ఏళ్ళు ధర్మంగా రాజ్యపాలన చేశాడు. ఈ కథ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళతో షేర్ చేయండి. నా ఉచ్చారణలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీ అభిప్రాయాల్ని, సూచనల్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడం కూడా మర్చిపోకండి. ఉంటానండి. ఇంకో మంచి కథతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.